ఫ్రెండ్స్, పెళ్ళైన ఒక బంధం ద్వారా ఒక అమ్మాయి తన పూర్తి స్వేచ్ఛను ఏ విధంగా కోల్పోతుందనేది స్టోరీ యొక్క ఇతివృత్తంతో చివరికి జరిగే చూస్తే మీ కళ్ళంట నీళ్ళొస్తాయి. ఈ పెళ్లి కూతురు తన బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోపల లోపల ఎంత కుమిలిపోతూ, ఎంత బాధపడుతుందో అన్నది మొత్తం ఈ స్టోరీలో ఉంటదనమాట. అయితే ఇవి కమలేష్ ముందుగా ఉన్నది పూజ అనమాట. పూజ తన బాధను ఎవరికి చెప్పినా వినరు. అప్పుడు లోపల ఎంత బాధపడింది, ఏ విధంగా అన్నది మొత్తం ఈ కథ అవుతాయి. చివరి చూస్తే మీకు మతిపోతుంది. ఎంత మీ కళ్ళంట నీళ్ళు మీకే వస్తాయనమాట. అటువంటిది ఈ కథ వృత్తాంతం అనమాట. అదే ఈ కథ 'చర్య'. ఈ 'చర్య'లో ఏం జరిగిందని చూద్దాం. 'చర్య'లోని పూజ అనే ఈవిడే కమలేష్ ఈ గృహిణి. ఈ గృహిణి మొత్తం ఇంటి మొత్తం బాధ్యతలు మొత్తం చూసుకుంటూ తన బాధ్యత తన పతికి క్యారేజ్ చూసుకుంటూ వివాహ సంబంధం సాగిస్తుంది. ఈమె కూతురు, వాళ్ళ అత్త, వాళ్ళ మామ, తర్వాత వాళ్ళ మరిది వీళ్ళందరూ కలిపి మరిది చిన్నపిల్లల్లా చూసుకుంటూ కమలేష్ చాలా బాగా చూసుకుంటుంది వాళ్ళ మరిదిని. మరిదిని చిన్నప్పటి నుంచి పెంచడం వల్ల అతను ఏం చెప్పిన వయసుకు వచ్చాడు కదా పెళ్లి చేద్దాం అనుకుంటారు. ఇంతలోనే ఒక దగ్గరలో ఉన్న ఒక సంబంధం చూడడానికి నిశ్చయించుకుంటారు. ఈవిడ పేరు పూజ. పూజయే మనకి స్టోరీలోని మెయిన్ అనమాట. అయితే ఈ పూజ ఎంతో చాకచక్యంగా ఇంగ్లీష్లో ఎంఏ ఇంగ్లీష్ చేస్తుంది అనమాట. ఎంతో పాటలు బాగా పాడి చేస్తుంది. దీంతోటి కమలేష్కి నచ్చకపోయినా సరే అరుణ్కి మాత్రం అమ్మాయి చాలా బాగా నచ్చుతుంది. కమలేష్కి ఎందుకు నచ్చదంటే ఈవిడ యొక్క సిటీ కల్చర్ ఉండడం వల్ల ఈవిడ మన దగ్గర బతకదు అని ముందుగానే డిసైడ్ అవుతుంది. కానీ ఇంట్లో ఉన్నటువంటి అరుణ్కి వాళ్ళ ఫ్యామిలీకి బాగా నచ్చడం వల్ల ఏదోలాగా ఒప్పించి కమలేష్కి ఒప్పించి పెళ్లి చేయడానికి నిశ్చయించుకుంటారు. దీంతో ఎంగేజ్మెంట్ జరుపుకుంటారు. ఇంకా ఆ రోజుతోటే మనకి పూజ యొక్క జీవితం అంధకారంలోకి వెళ్ళిపోవడం స్టార్ట్ అవుతుందన్నమాట. అయితే కమలేష్ ఒకరోజు రోడ్డు మీద వెళ్తూ ఉండగా రోడ్డు మీద ఒక ఎన్‌జీఓస్ ఒక యాంటీ కరప్షన్ గురించి పోరాడుతూ ఉంటారు. అందులో సడన్‌గా చూస్తూ ఒక్కసారిగా పూజని చూస్తుందన్నమాట. పూజని చూసి తను ఎంతో అమ్మో! ఇదేంటి ఇలా ఉందని చెప్పి ఆశ్చర్యపోతుంది. దీంతోటి పూజని వెంటనే అక్కడి నుంచి బరబరా ఇచ్చుకొని ఆళ్ళ అమ్మగారింటికి తీసుకొని వెళ్ళి నువ్వు ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు. నువ్వెప్పుడు బయటకు వెళ్ళకూడదు. ఇంట్లోనే ఉండు. మాకు ఈ రెస్ట్ అవసరం లేదని చెప్పి ఏం చేస్తారంటే ఆ ఎంగేజ్మెంట్‌ని తీయించేసి ఎంగేజ్మెంట్ రింగ్ పట్టుకొని కమలేష్ వెళ్ళిపోతుంది. దీంతో ఈ విషయము ఆ బంధాన్ని తెంచుకొని ఇంటికెళ్ళిపోతే దాంతోటి ఆ విషయం కమలేష్ ఇంట్లో చెప్తుందనమాట. కమలేష్ ఇంట్లో చెప్పగానే కమలేష్ ఇంట్లో వాళ్ళందరూ నువ్వు ఎవరికి చెప్పుకుంటే ఇది ఎలా చేసావు? ఇది నువ్వే చేసావు కాబట్టి ఇది నువ్వే తేల్చాలి అని చెప్పి గట్టిగా హెచ్చరిస్తారు. దీంతోటి అందరూ కలిపి కమలేష్‌ని తిడతారు. కమలేష్ తిడితే దీంట్లోకి పూజ కూడా తను జరిగిన తప్పుని తెలుసుకొని ఏం చేస్తుందంటే పూజ కమలేష్ దగ్గరికి 600 రిక్వెస్ట్ చేయబడి పూజ కూడా తన కమలేష్ దగ్గరికొచ్చి నేను చేసిన తప్పే అంటే మనమే ఈ రోజుల్లో చేసిన తప్పు కాకపోయినా సరే మనం ఒక సమస్య గురించి పోరాడకపోతే ఎవరు పోరాడతారని చెప్తే దీంతోటి ఏం చేస్తుందంటే కమలేష్ అర్థం చేసుకుంటుంది. కమలేష్ అర్థం చేసుకొని నేను చాలా నెమ్మదిగా అర్థం చేసుకుంటాను కానీ అర్థమైన తర్వాత అంత బేగా వదిలేను నిన్ను వెనకాల బాగా చూసుకుంటానని చెప్పి మళ్ళీ రిస్తాని అందరి మధ్యకి తీసుకెళ్ళి ఫ్యామిలీలోకి తీసుకెళ్ళి ఏదైతే తప్పు చేసిందో కమలేష్ మళ్ళీ ఏం చేస్తుందంటే ఆ ఎంగేజ్మెంట్‌ని తనే సెట్ చేస్తాను అని చెప్తుందనమాట. చెప్పిన తర్వాత మళ్ళీ అందరి మధ్యలోని ఘనంగా ఆ ఎంగేజ్మెంట్‌ని మళ్ళీ బ్రేక్ చేయకుండా మళ్ళీ చేస్తుందనమాట. దీంతోటి ఘనంగా పూజ యొక్క పెళ్లి చేద్దామని ఫిక్స్ అవుతారనమాట. ఫిక్స్ అయిన తర్వాత పూజ యొక్క పెళ్లి రోజు ఏమవుతుందంటే పూజకి చాలా ఎక్కువ జ్వరము, తర్వాత చాలా నీరసంగా ఉంటుంది. దీంతోటి అస్సలు కదలలేదు. మందు టాబ్లెట్ వేసుకొని మెల్లిగా ఏదోలాగా పెళ్లి చేస్తారనమాట. పెళ్లి అయిన తర్వాత ఆ రోజు ఫస్ట్ వస్తుంది స్వగరాత. ఫస్ట్ నైట్ అనమాట. ఫస్ట్ నైట్ ఆ రోజు పూజ చెప్తుంది నాకు అస్సలు ఆరోగ్యం బాలేదు. నాకు జ్వరము, ఒళ్ళంతా నొప్పులుగుంది. ఈరోజు తర్వాత చూద్దామంటే సరే అస్సలు అరుణు ఒప్పుకోకుండా ఎలాగైనా సరే పూజని వినకుండా ఎలాగైనా జబర్దస్తీ చేసి ఫస్ట్ నైటు ముగిస్తారనమాట. దీంతోటి పూజ ఆ రోజే నిశ్చయించుకుంటుందనమాట. పూజ జీవితం ఆ రోజు అంధకారంలోకి వెళ్ళిపోతుంది. అంటే నేను చెప్పిన దానికి విలువ లేదు. పెళ్ళి అనే వైవాహిక సంబంధం ద్వారా నన్ను పూర్తిగా కట్టపడేశారని అనుకుంటుంది. అయినా సరే జ్వరము ఏం చెప్పినా సరే వినకుండా కమలేష్ దాన్ని చాలా జబర్దస్త్ చేస్తారు. దీంతోటి ఇంక ఆ రోజుతోటి పూజ పూర్తిగా బందీ అయిపోతుంది. ఆ కమలేష్ చెప్తాడు. ఎంత ఏడ్చినా సరే ఓదార్చడానికి ప్రయత్నిస్తాడనమాట అరుణ్. ఓదార్చడానికి ప్రయత్నించి అలా కాదు ఇలా ఇది పెళ్ళి అనే బంధాలు ఇవన్నీ మామూలుగానే ఉంటాయి. నేను నీ భర్తని ఇది నా హక్కు అని చెప్తే వినకపోతే అప్పుడు గట్టిగా హెచ్చరిస్తారనమాట. ఇది నా ఇష్టం, ఇది నా హక్కు, పెళ్ళిలో ఇది ఉంటుంది, నువ్వేం చేయలేవు అని చెప్పి ఇంకా ఎక్కువ ఏడుస్తుంటే నువ్వు నేను చెప్పినట్టు వింటావా వినవా, వినకపోతే అయితే సరే నువ్వు ఎవరికి చెప్తావో చెప్పుకో అని చెప్పి ఏం చేస్తాడంటే చెయ్యి పట్టుకొని బయటికి నెట్టేస్తాడు. నెట్టేసి వెళ్ళి చెప్పుకో అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చి బయటకు లాక్కెళ్ళి రూమ్లో తీసుకెళ్ళి ఆ పూజని బయటికి నెట్టి ఎల్లు చెప్పుకో నీకు దిక్కున్న చోట పెళ్ళి ఇవన్నీ కామన్ అని చెప్పి నెట్టేస్తాడు. ఎదురు వాళ్ళ భావాలకి అసలు విలువే ఇవ్వడు అరుణ్. దీంతోటి పోనీ కమలేష్‌కి వెళ్ళి చెప్పుదామా అని చెప్పి బయటికి వెళ్తుంది. ఈలోపు కమలేష్ వాళ్ళ ఫ్రెండ్స్‌తో కలిపి బయట అందరితోటి మీటింగ్ ఉంటుంది. అంటే నేను ఇక్కడ ఎవరికి చెప్పినా సరే విలువ ఉండదు, నన్ను ఎవరో పట్టించుకోరు అని పూజకి అర్థమవుతుంది. పూజకి అర్థమైతే అంటే ఒక పెళ్ళి అనే బంధం ద్వారా నన్ను పూర్తిగా
కట్టుపడేశారు. ఇప్పుడు నా బాధను నేను ఎవరితో చెప్పుకోలేను అని పూజకి అర్థమవుతుంది. పూజకి అర్థమైన తర్వాత ఇప్పుడు పూజ ఏం చేద్దాం అనుకుంటదంటే, సరే ఏదోలా చేసి మనం చెప్పాలి. చెప్పకపోతే బాగోదని చెప్పి ఏదోలాగా ప్రయత్నిస్తుంది. తన బాధను అర్థం చేసుకునే వాళ్ళు లేరని. దీంతోటి అక్కడి నుంచి పూజ ఎళ్లి ఏదోలాగా ధైర్యం చేసి చెప్దామని చెప్పి ఫిక్స్ అవుతదనమాట. చెప్దామని చెప్పి ఫిక్స్ అయిన తర్వాత ఎళ్తది. వెళ్తా ఉంటే అంతలోకి మళ్ళీ ఎళ్లి సరే ఈసారికి ఏదోలాగా ఇంకోసారి సంజాయించు ఏదోలా చెప్దాము అని చెప్పి అరుణ్‌కి చెప్పడానికి ప్రయత్నిస్తది. కానీ అరుణ్ అప్పటికే సరే నా పెళ్ళికి వ్యామోహం అని చెప్పి మరలా రెండోసారి కూడా పూజతోటి ఫస్ట్ నైట్‌లో పాల్గొంటాడు. దీనివల్ల పూజ పూర్తిగాను ఇంకా శారీరకంగా ఎంతో నిప్పుతోటి బాధపడుతూ వివాహ సంబంధంతో విసుగు చెంది ఇంకా ఒక చచ్చిపోయిన శవంలాగా తయారవుతుంది. దీంతోటి కళ్ళు ఏడ్చుకుంటా ఒక బాల్కనీలో నించొనుంటుంది. దీన్ని చూసిన కమలేషు వచ్చి అడుగుదామని చూస్తది. అడుగుతది, "ఏమైంది పూజ? ఏమైంది? ఏమైంది?" అని అడుగుతది. దీంతోటి జరిగింది చెప్తే అది వినకుండా తీసుకెళ్ళి వాళ్ళ అమ్మగారి ఇంటికాడ వదిలేస్తదనమాట. ఆళ్ళ అమ్మగారి ఇంటికాడ వదిలేస్తే సరే ఇంకా ప్రపంచంలోని తల్లి కూతురు చెప్పింది ఎవరన్నా వింటారంటే అమ్మే వింటది కదా! కనీసం అమ్మకన్నా చెప్దామని చెప్పి పూజ జరిగిందంతా వాళ్ళ అమ్మకి చెప్పడానికి ప్రయత్నిస్తది. వాళ్ళ అమ్మకి చెప్పడానికి ప్రయత్నిస్తే వాళ్ళ అమ్మ అంటది, "పెళ్ళిలో ఇవన్నీ కామన్, ఇవన్నీ ఉంటాయి. నువ్వు ఇవన్నీ పెద్దగా పట్టించుకోకూడదు. పెళ్ళనేది ఇవన్నీ సహజము. నువ్వు ఇవన్నీ తట్టుకోలేవు. లేదంటే నువ్వు ఇప్పుడు చెప్పినట్టు విని మీ అత్తగారింటికి వెళ్ళిపో. ఎళ్లి అక్కడ కలిసుండు. లేదంటే నేను చచ్చిపోతానని చెప్పి హెచ్చరిస్తది. అమ్మ బాధపడలేక సరే నువ్వు చచ్చిపోవద్దని చెప్పి పూజ ఇంటికి వదిలి ఇంటికాడ నుంచి మళ్ళీ అత్తగారింటికి దిగబెట్టేస్తది వాళ్ళమ్మ. ఇంకా దీనితోటి పూజకి అర్థమవుతది. నేను ఎక్కడికెళ్ళినా నన్ను బతకనివ్వరు. ఇంక నేను చెప్పినట్టు తట్టుకోలేనని అర్థమయ్యి అక్కడి నుంచి పూజ వెళ్ళిపోదామంట. దీంతో కమలేష్ తీసుకెళ్ళిపోవడానికి చూస్తది అత్తవారింటికి. దీంతోటి పూజ నాకు వాష్‌రూమ్‌కెళ్ళాలని చెప్పి అబద్ధమాడి అక్కడి నుంచి సామాన్లు ఇచ్చి ఏం చేస్తుందంటే అక్కడి నుంచి పారిపోతదనమాట. కమలేష్‌కి దొరకకుండా పారిపోవడానికి ప్రయత్నిస్తది ఏకాంతమైన ప్లేస్. దీంతో కమలేష్ ఎతికి ప్రతి దగ్గర ఎతుకుతుంది. కనిపించకపోయేసరికి ఈ విషయం ఇంటికి చెప్తది. ఇంటికాడ చాలా పెద్ద విషయం అయిపోతది. ఇంటికాడ ఇంత పెద్ద విషయం అయిన తర్వాత ఏం చేస్తదంటే, సరే ఏం చేద్దామని చెప్పి ఒక ఎన్‌జీఓలో పనిచేసే పూజ యొక్క ఫ్రెండ్ అయిన నిషాకి ఫోన్ చేస్తుంది. నిషాకి ఫోన్ చేస్తే సోనా ఏం చేస్తుందంటే ఎతుకుతది. ఎతికిన తర్వాత సోనాకు తెలిసిన ఒక ప్లేస్ దగ్గరికెళ్ళి అక్కడికెళ్తది. అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగింది సోనాకి చెప్తదనమాట. సోనాకి చెప్తే దాంతోటి కమలేష్‌కి కూడా ఇది జరిగిందంతా మొత్తం వివరించి చెప్తది. అంటే ఆ రోజు ఫస్ట్ రోజు నైట్ రోజు అరుణ్ ఏం చేశాడు? ఏ విధంగా చేశాడు? ఎంత జబర్దస్త్ చేశాడు? ఎన్ని బాధలు పెట్టాడు? మొత్తం చెప్తది. ఇవన్నీ చెప్తే కమలేషు గట్టిగా ఇవన్నీ కామన్ నువ్వు ఇలాంటివి చేస్తావా అని చెప్పి ఏం చేస్తదంటే పూజని కొట్టేస్తది. కొట్టేసి అక్కడి నుంచి మళ్ళీ బరబర లాక్కుంటూ మళ్ళీ అత్తవారింటికి తీసుకొని వెళ్ళిపోతది. అత్తవారింటికి తీసుకొని వెళ్ళిపోతే దీంతో పూజకి అర్థమవుతది. అంటే నా బాధని ఇంకెవ్వరు అర్థం చేసుకునేవారు లేరు. ఇంక నేను నా జీవితం ఇంతే అని. కానీ ఒక్కసారి మాత్రం కమలేష్‌కి లోపల ఒక డౌట్ ఉంటదనమాట. అంటే ఫస్ట్ కాడి నుంచి పెంచినా సరే పెంచి బాగా ప్రేమతో పెంచినప్పటికి డౌట్ ఉంటది. అయితే రానే వచ్చింది పూజ అరుణ్ ఇద్దరు కలిపి హనీమూన్‌కెళ్తారనమాట. హనీమూన్‌కి వెళ్తే అసల అరుణు ఎట్టి పరిస్థితిలోని ఇంకా ఒకటే కోరిక తీర్చుకోవాలనే తప్ప అవతల వాళ్ళు ఏమవుతుండ్రో వాళ్ళేటి అన్నది అస్సలు పట్టించుకునే పొజిషన్‌లో ఉండడు. కానీ పూజ అప్పటికే చాలా నిప్పుతో ఉండడం వల్ల పూజ ఈ పనిని తట్టుకోలేక పూర్తిగా నిర్వీర్యం అయిపోతుందనమాట. ఇంకా చనిపోదాము అన్నట్టు అయిపోతుంది పూజ పరిస్థితి. పూజ బాధని ఎవరికి చెప్పాలో, ఏం చేయాలో ఎవ్వరికి అర్థం కాదు. ఇంకొకసారి మాట్లాడదామని చూస్తది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పూజ బాధను వినే పరిస్థితిలో లేడు. దీంతోటి వాష్‌రూమ్‌లోకి వెళ్తది పూజ. పూజ వాష్‌రూమ్‌లోకెళ్ళి ఏదోలాగా చెప్తది. కానీ జబర్దస్తిగా పిలుస్తా ఉంటాడు బయట నుంచి అరుణు. మనము శారీరక సంబంధాల్లో పాల్గొనొచ్చని. కానీ అరుణు మాటను వినడానికి పూజ చెప్తది. నాకు ఈరోజు పీరియడ్స్ నేను రాలేను. నాకు శారీరకంగా బాలేదంటే అరుణ్ అంటాడు, సరే చూపిచ్చు అయితే అంటాడు. ఇంక ఏం చేయాలో తెలియక పూజ ఏం చేస్తుందంటే ఆ బాత్రూమ్‌లో అటు ఇటు ఎతికితే కనిపిస్తది ఒక బ్లేడు. ఆ బ్లేడ్ తోటి తన యొక్క ప్రైవేట్ పార్ట్‌లు కట్ చేసుకుంటది. దీంతోటి కట్ చేసుకుంటే ఈ విషయము అరుణు ఇంటికి ఫోన్ చేసి చెప్తాడు. ఇలాగా జ పూజకి బాగోలేదని. ఏం జరిగింది అని అడిగితే అందరి స్త్రీలకు ఏ విధంగా అయితే ఉంటదో అటువంటి ప్రాబ్లమే అని చెప్తాడు ఇంట్లో వాళ్ళందరికీ. అయితే ఆ తర్వాత కమలేష్ వెళ్ళి డాక్టర్‌తో మాట్లాడుతదనమాట. డాక్టర్‌తో మాట్లాడితే డాక్టర్ చెప్తది జరిగిందంతా ఇలా జబర్దస్త్ చేయడం వల్ల తన ప్రైవేట్ పార్ట్స్ మీద బ్లేడ్‌తో కోసుకుంది అని చెప్పి డాక్టర్ మొత్తం వివరించి చెప్తది. ఒక స్త్రీ అవ్వడం వల్ల మొత్తం అర్థం చేసుకుంటది. అంటే తను ఇంతకాలం పెంచిన అరుణు ఇంత దుర్మార్గుడా అని కమలేష్‌కి
అర్థమవుతది. సరే ఏం జరిగిందా అని చెప్పి మొత్తం చూసి పూజ పూర్తిగా అయిపోయి ఇలా ఉండడం చూసి ఇంటికి వెళ్తదనమాట. ఇంట్లో వాళ్ళందరికీ సంజాయించి "ఎళ్ళిపోండి ఏదిలే నార్మల్" అని చెప్పి అప్పుడు పూజ యొక్క పరిస్థితి మొత్తం అర్థం చేసుకుంటది. జరిగింది మొత్తం తెలుసుకుంటది. ఈ 21 సంవత్సరాల వయసులోనే ఇంత బాధ అనుభవించిందని ఒక స్త్రీ అవ్వడం వల్ల అర్థం చేసుకుంటది. వాళ్ళ అమ్మ కాకపోయినా సరే కమలేష్ ఇంత బాగా అర్థం చేసుకొని అప్పుడు పూజ యొక్క వాష్‌రూమ్‌లోకెళ్తది. పూజ యొక్క వాష్‌రూమ్‌లోకెళ్ళి అటు ఇటు చూసి ఆ బ్లేడ్ దొరుకుతదనమాట. ఆ బ్లేడ్ చూసి కమలేష్ కూడా సేమ్ అలాగే నేను చెయ్యగలనని ధైర్యం చేసి ట్రై చేస్తది. కానీ ఆహ్, పు కమలేష్ వల్ల అవ్వదు. అంటే ఇంత నరకం అనుభవించింది ఎవరికీ చెప్పుకోలేకుండా ఇంత బాధపడింది అని పూజ గురించి అర్థం చేసుకుంటదనమాట. పూజ గురించి అర్థం చేసుకొని కమలేష్ ఇప్పుడు పూర్తిగా పూజ వైపు తిరుగుతది. పూజ వైపు తిరిగి అరుణ్ ఇంతటిలోకి మరలా హాస్పిటల్‌కొచ్చి డిశ్చార్జ్ చేయిందామని చూస్తాడు పూజని. కానీ అప్పటికే పూజని డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళిపోయారని చెప్తారు. అయితే నేను ఒకసారి డాక్టర్‌ని కలుస్తానని చెప్పి అరుణ్ ఎళ్లి డాక్టర్‌ని కలవడానికి వెళ్తాడనమాట. అప్పుడు డాక్టర్‌ని ఎంతో కుతూహలంగా ఇంత జరిగినా సరే కనీసం పశ్చాత్తాపం లేకుండా డాక్టర్‌తో అంటాడు, "నేను పూజతోటి శారీరకంగా కలవచ్చా?" అని అడుగుతాడు. ఇది విన్న డాక్టర్ వెంటనే హేరాన్ అయిపోయి, "ఈ అన్నిటికి కారణం నువ్వే. ఎంత దారుణం జరిగినా సరే నీకు కనీసం పశ్చాత్తాపం లేదు. ఒక స్త్రీ 2 అంగుళాల లోపలికి తన యోనిలో కోసుకుంది. అయినా సరే నీకు కనీసం కూడా పశ్చాత్తాపం లేదు. నీకు అంత నువ్వు మానవ మృగానివి" అని చెప్పి వెంటనే సెక్యూరిటీని పిలిచి "ఈయన్ని ఎప్పుడు హాస్పిటల్‌కి రానివ్వకండి. ఇక్కడి నుంచి తరిమేయండి" అని చెప్పి ఇక్కడి నుంచి తరిమేయండి అని చెప్పి తగిలేస్తది. దీంతోటి అరుణ్ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదామని చూస్తాడు. ఈ విధంగా ఈ కథ వృత్తాంతం ఇప్పుడు కమలేష్, పూజ కలిపి అరుణ్‌ని ఏం చేస్తారు? ఏ విధమైన శిక్ష విధించాలనేది కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ విధంగా ఒక స్త్రీ ఒక పెళ్లి అనే బంధం ద్వారా ఏ విధంగా బంధించబడింది, తర్వాత కమలేష్ పూజకు సత్తిచ్చి ఇద్దరు కలిపి అరుణ్‌ని ఏ విధంగా శిక్షించారు, మొత్తం ఏం జరిగింది అన్నది చివరి ఈ కథ యొక్క వృత్తాంతం. ప్లీజ్